Okay, is there any particular role or character you have always wanted to portray but haven't had the chance yet? ఈ ఆన్సర్ అందరికీ తెలుసు. ఐ వాంట్ టు డూ అ స్పోర్ట్స్ బయోపిక్. Yes, yes, yes. ఇది ఎందుకంటే Mary నాకు Kom లాంటి పిక్ అని చెప్పి. అవును, అంటే మేరీ కామ్ ఇస్ వన్ ఆఫ్ ద మంచి బాగా తీసిన నా ఉద్దేశంలోని. అండ్ ప్రియాంక చోప్రా తను పడ్డ కష్టం కూడా చాలా ఆబ్వియస్గా కనిపిస్తాయి మనకి చూసేటప్పుడు. అంటే యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్. అంత తన వర్క్ అంతా కనిపిస్తుంది అక్కడ. సో నాకు స్పోర్ట్స్ అనేది చాలా ఇష్టమైనది, చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లోని. త్రూ అవుట్ మై చిన్నప్పటి నుంచి త్రూ కాలేజ్ ఇప్పటికి కూడా నేను నా ఫ్రెండ్స్ అది ఉంటారు, ఐ గో ప్లే టెన్నిస్, ఆల్ ఆఫ్ దాట్ అండ్ ఆర్ టీటీ ఇవన్నీ. సో స్పోర్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ, యాక్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ద ఫ్యాక్ట్ దట్ ఈ రెండింటిని కలిపి నేను ఒక స్పోర్ట్స్ బయోపిక్ లైక్ పీటీ ఉషా ఆర్ సానియా మిర్జా, నేను టెన్నిస్ అది ట్రైన్ అయి ఉన్నాను కాబట్టి ఇలాంటి స్పోర్ట్స్ బయోపిక్ ఏదైనా వస్తే థింక్ దట్ వుడ్ బి అ డ్రీమ్ కమ్ ట్రూ. బట్ 10 సార్లు అంటే నిజం అవుతుంది అంటారు. అవును, మేబీ అవును. ఎన్ని సార్లు చెప్పండి. నేను అందుకే అంటూనే ఉంటా, చెప్పాను కదా ఏది ఊరికే చెప్పలేను, నేను అనిపిస్తే చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి. సారీ. How do you handle criticism or negative reviews of your performances? ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, నాకున్నట్టు ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. అలాగే నా ఒపీనియన్ కూడా నాకు ఉంటుంది. అండ్ నేను నా కెరియర్లో నేను మంచికి ఎంత వాల్యూ ఇస్తానో చెడుకు కూడా అంతే వాల్యూ ఇస్తాను. ఎందుకంటే ఆ క్రిటిసిజం నుంచి, నెగిటివ్ రివ్యూస్ నుంచి నేను చాలా నేర్చుకుని ఇంప్రూవ్ అయ్యాను. వాళ్ళు అది పాయింట్అవుట్ చేయకపోతే నాకు కనిపించుండేది కాదేమో. అది తీసుకునే విధానంలో తీసుకుని దాని మీద వర్క్ చేసి ఇంప్రూవ్ చేసుకుని స్లోగా బిల్డ్ అవుతూ వచ్చాను. ఇలా టైప్ కాస్ట్ చేస్తున్నప్పుడు ఇలా కాదు అని ఆ టైప్ కాస్ట్ బ్రేక్ చేసి, సో ఐ ఆల్వేస్ గివెన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ రెస్పెక్ట్ టు పీపుల్స్ ఒపీనియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఊరికే చెప్పాలి కదా అని చెప్తే మీకే ఉండదు దాని మీద రెస్పెక్ట్, నాకు ఎందుకు ఉంటుంది రెస్పెక్ట్. కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంకిను ఊరికే చేసేదానికి తేడా తెలుసుకున్నాను. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఐ గివ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఇట్. అది నేను ఇన్కల్కేట్ చేసుకుని నా వర్క్లో పెట్టి ప్రోగ్రెషన్ అన్నది నేను చూశాను. సో దట్ సంథింగ్ ఐ గివ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఆల్సో కళ్ళు కూడా నెత్తికి ఎక్కకుండా ఉంటాయి.